వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. తలకొండపల్లి మండల కేంద్రంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నై శంకర నేత్రాలయ వైద్య నిపుణుల సహకారంతో నిర్వహించిన 5వ ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. శిబిరం ముగింపు కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ శిబిరంలో 7,000 మందికి పైగా ప్రజలు సందర్శించగా 4,300 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు, 3,000 మందికి పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశారు. అలాగే 153 మంది నిరుపేద కంటి శుక్లాల రోగులకు విజయవంతంగా ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రేమ, నమ్మకం, ఆశీర్వాదాలే ఈ శిబిర విజయానికి కారణం అని అన్నారు. ప్రతి పేద కుటుంబంలో వెలుగు నింపాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని, కంటి చూపు పొందిన వారి ఆనందమే తనకు గొప్ప బహుమతిగా భావిస్తున్నట్లు తెలిపారు. శిబిరం విజయవంతానికి సహకరించిన తలకొండపల్లి మండల ప్రజలకు, శంకర నేత్రాలయ వైద్య బృందానికి, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే 6వ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సెప్టెంబర్ నెలలో కర్తాల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల చికిత్స చేయించుకోలేకపోయామని, పూర్తిగా ఉచితంగా చికిత్స అందించి తమ జీవితాల్లో కొత్త వెలుగు నింపిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర నేత్రాలయ వైద్యులు డాక్టర్ అలెగ్జాండర్, డాక్టర్ పల్లవి, డాక్టర్ సలీల్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అచ్చంపేట కరాటే ఛాంపియన్ కు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సన్మానం. కరాటే ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ లో నిర్వహించిన 4వ KIO నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన అచ్చంపేట మండల అక్కారం గ్రామానికి చెందిన ఇస్లావత్ చైతన్యను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఘనంగా సన్మానించారు. శాల్వ కప్పి అభినందించిన ఎమ్మెల్యే జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి అచ్చంపేటకు గుర్తింపు తీసుకొచ్చిన చైతన్యను ప్రశంసించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు పాల్గొని విజేతకు శుభాకాంక్షలు తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా చారగుండ మండలంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ముందుగా ఆసుపత్రిలో వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న చికిత్సను సమీక్షించారు. ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి జాతీయ నుల్లి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చిన్నారులకు మాత్రలు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి చిన్నారికి తప్పనిసరిగా మాత్రలు అందేలా చర్యలు తీసుకోవాలని, పంపిణీ అనంతరం వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించిన కలెక్టర్ తన మొబైల్లో డైనోసర్ చిత్రాలు చూపిస్తూ వారికి ఆనందపరిచారు. అలాగే పోషకాహారం, గుడ్లు, పాలు, ఇతర ఆహార పదార్థాలు నాణ్యతను పరిశీలించి ప్రతి చిన్నారికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు పోషకాహారం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత, త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రతి లబ్ధిదారునికి చేరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మీరే ఆఫ్ చేసి ఇచ్చేస్తారా లేకపోతే వాళ్ళకి ఇస్తారా? యూనిఫామ్ వేరే వేరే ఎందుకు ఉంది? సీనియర్ ఎంతమంది ఉన్నారు పిల్లలు? 4, 5, 6 ఎందుకు పంపట్లేదు? పంపలేదు సార్. ఎందుకు? ఎందుకు ఏమో సార్, వాళ్ళు ట్యూషన్ బడి పంపిస్తాము,
అది పంపిస్తామని అంటారు. ఎందుకమ్మా మేము అన్నిటికీ అందిస్తున్నాం అంటే సరే అని 2 రోజులు పంపిస్తాను. మళ్ళీ 2 రోజుల తర్వాత గట్లే గ్యాపిస్తాను. ఈ టాయ్స్ లేవా ఇంకా మీ దగ్గర? అన్నీ చాలా రోజులు అయ్యా సార్ పోయినాయి. ఈ వీడియో బ్యాగ్ కూడా ఏదైనా ఇస్తారా? నా బ్యాగ్ ఇయ్యను, నా చెప్పులు ఇవ్వను. అలా మనం ఇంకా ఒకరు ఉంటాను. మీ యాప్ ఓపెన్ చేస్తారా? నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం మర్రిపల్లి తండాలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ ఓటర్ జాబితా డిజిటలైజేషన్ పనుల పురోగతిని సమీక్షించారు. బిఎల్ఓలతో మాట్లాడి గ్రామంలో మొత్తం ఓటర్ సంఖ్య, కొత్త నమోదు పేర్లు, చిరునామా మార్పులు, తొలగింపు, పెండింగ్ దరఖాస్తులు వివరాలను తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తుకి క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఓటర్ వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని సూచించారు. డిజిటలైజేషన్ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూనే వేగంగా పూర్తి చేసి జూలై 24వ తేదీలోగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ జాబితా అత్యంత కీలకమని, నిర్లక్ష్యానికి తావు లేకుండా నిధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం గ్రామస్తులతో ముచ్చటించిన కలెక్టర్ వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి స్థలం దానం చేసిన దాతల సమస్యలను గ్రామస్తులు వివరించగా వెంటనే స్పందించిన కలెక్టర్ భవనాన్ని పరిశీలించి సంబంధిత నిబంధనల ప్రకారం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా అధికారులతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది, బిఎల్ఓలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వస్తున్నారా? టోటల్ ఇట్లా డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు సంతకాలు తీసుకోవాలి సార్. మన బిఎల్ఏ పొలిటికల్ పార్టీ నుంచి ఎవరు వస్తున్నారు? ఎన్ని ఓటర్స్ ఉన్నారు? 1284. ఎన్ని డిజిటైజ్ అయినాయి ఇప్పటివరకు? 484. పర్సెంట్ దాకా చూస్తారు. ఏమి ఇష్యూలు వస్తున్నాయా? చనిపోయిన వాళ్ళు ఇట్లా ఉన్నారు సార్. చనిపోయిన వాళ్ళు 22 మెంబర్స్ ఉన్నారు. డబుల్ ఉన్న వాళ్ళు 18 ఉన్నారు మంది. మళ్ళీ షిఫ్ట్ అయిన వాళ్ళు చాలామంది ఇప్పుడు అడుగుతున్నాం కదా సార్. వాళ్ళ బర్త్ సర్టిఫికేట్, వాళ్ళ సొంత బర్త్ సర్టిఫికేట్, వాళ్ళ లవ్ మ్యారేజ్ సార్. వీళ్ళు అడిగితే వాళ్ళ డీటెయిల్స్ తండ్రిది డీటెయిల్స్ మనం కొడుతుంటే అప్పుడేమో వాళ్ళ పేరు కే అని పెట్టుకున్నారు. ఇప్పుడేమో ఇనిషియల్తో సహా చెప్తున్నారు మొత్తం. ఫస్ట్ పేరు వచ్చి తర్వాత ఇంటి నేమ్ వస్తుంది. కొంతమందికి ఏమో ఇంటి నేమ్ వచ్చి తర్వాత పేరు వస్తుంది. అట్లా కొంచెం ప్లస్ ఇంకొకటి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఇబ్బంది వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇప్పుడు వాళ్ళు అప్పుడేమో కొంచెం ఏజ్ ఎట్లా పడితే అట్లా వేయించుకున్నారు. ఇప్పుడు సేమ్ ఏజ్ కావాలని వచ్చుతున్నారు. అప్పుడు కొంచెం లాస్ట్ ఎందుకంటే మాకు ఇంత ఏజ్ ఉంటేనే బాగుంటుంది అనేసి వేయించుకున్నాను సార్. అప్పుడు మేము తిరిగాం కదా, డోర్ టు డోర్ తిరిగినప్పుడు మాకు ఇంత రాయందమ్మా మాకు, కానీ మరీ వేయించుకున్న వాళ్ళు ఉన్నారు సార్. మరి ఇప్పుడు ఒక 50 వాళ్ళు 65 ఏజ్ అని ఉంది వాళ్ళకి. అది సెట్ చేయమంటే అది రావట్లేదు సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.